హాయ్ అండి. అందరికీ నమస్తే. వంట చేసుకోవడానికి ఎక్కువ టైం లేనప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ఎగ్ రైస్ చేసుకోండి. చాలా బాగుంటుంది. 15-20 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్ రైస్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్న కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియను, అలాగే సన్న కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్న కట్ చేసుకున్న ఒక టమోటా వేసుకొని వేయించుకోవాలి. టమోటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 6 ఎగ్స్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు, పసుపు, కారం అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలాగే ఉంచుకొని 2 నిమిషాల తర్వాత ఈ విధంగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు రైస్ వేసుకొని రైస్ అంతా ఎగ్లో బాగా కలిసేటట్టు 2 నిమిషాలు కలుపుకోవాలి. రైస్ అంతా ఈ విధంగా బాగా కలిపేసుకొని లాస్ట్లో 1/2 స్పూన్ మిరియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.